తండ్రి ఒట్టివారుగా ఉంచవద్దు తండ్రి, జీవము కలిగిన వారుగాను నాయనా నీ శక్తి కలిగిన వారుగాను అద్భుతములు చేయవాడుగాను ఉండమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రము నాయన. ఎవరైతే రుణ బాధలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరిచి జయమి దయచే, శాంతి లేక ఎవరు బాధపడుతున్నారు వారికి శాంతి దయచే తండ్రి. నాయన కొట్టి బాధల చేత ఎవరు బాధపడుతున్నారు వారి విడుదల 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 దయచేమని వేడుకొనుచున్నాం. గొప్ప కార్యం చేయి తండ్రి. అలాగే ఆ నీరు బాబు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘ సమేతముగా నీ గొప్ప కార్యం బిడపడి జరిగించి సంతోషంగా ఇక్కడికి తీసుకురావాలి తండ్రి. ప్రతి బిడ్డ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. దేవానికి స్తోత్రము నాయన. రుణాల చేత పీడింపబడిన వారు, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, రొంపల చేత జ్వరాల చేత నాయన బాధపడుతున్న ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరచు నాయన. మరి దేవానికి స్తోత్రము తండ్రి. మాట్లాడమని మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సహాయం కోరారో వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభువా. తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భిణీస్త్రీలని దీవించు. గర్భం లేని బిడ్డలు గర్భం ఈ తండ్రి నీ శక్తి చేత మహిమ చేత నింపండి. మీ కృపను కుమ్మరించు, నీ ఆత్మకార్యం చేయమని ఘనత మహిమ ప్రభావం పొందండి. యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి.